తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు ఎంత భయంకరంగా పడుతున్నాయో హైదరాబాద్లో మనందరికీ తెలిసిందే. అయితే అన్ని జంట జలాశయాలు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. అండ్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది చాదర్ ఘాట్. మనందరికీ తెలుసు ఎంత పెద్ద బ్రిడ్జెస్ నుంచి వాటర్ అంతా కూడా పోతుంటాయో మనకందరికీ తెలిసిందే. అయితే చాదర్ ఘాట్ పక్కనే కాళికా మందిర్ కూడా ఉంటుంది, భూకాళీ మాత టెంపుల్ కూడా ఉంటుంది. అది చాలా టైమ్స్ అంటే 2020, 21, 22 అండ్ ఈసారి కూడా భారీ వర్షాలు వస్తే గనక మునిగిపోయే అవకాశం ఉంది అన్న హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో మనతో పాటు ఈ టెంపుల్ ఏదైతే ఉందో పూజారి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం, అసలు వాన పడినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో. ఇప్పుడు కూడా వర్షం స్టార్ట్ అయింది, సో ఒక్కసారి మాట్లాడదాం. పంతులు గారు, ఇప్పుడు 3-4 ఏళ్ల నుంచి కంటిన్యూషన్గా వానలు వస్తూనే ఉన్నాయి. ఈ టెంపుల్ ఏదైతే ఉందో మునిగిపోతూనే ఉంది. ఈసారి మీకు ఏమైనా హెచ్చరికలు ఉందా? ఎట్లా ఇబ్బందులు ఎట్లుంటాయి? ఇబ్బందులు అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. యాక్చువల్లీ మొత్తం టెంపుల్ అంతా వాటర్ లోపల వెళ్ళిపోతుంది. అది 2000, 2001, 2002లో వచ్చినప్పుడు చాలా పైన వరకు వాటర్ వచ్చేసింది. అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం చేయాలేమో అర్థం కాదు. ఇంతకుముందు ఇట్లానే వచ్చారు, మీలాగా వచ్చి చూశారు, చేశారు, మొత్తం అడిగారు, చెప్పాము, కానీ ఇప్పటివరకు ఏం లేదు. అలాగే నడుస్తుంది, ఎలా ఉందో అలాగే సేమ్ నడుస్తుంది. ఎట్లా ఎన్ని డేస్ పాటు పూజలు ఆగిపోయినాయి? హైయెస్ట్ ఎప్పుడు వచ్చింది? 2020 में हुआ था ऐसा कि पूरा मंदिर डूब गया था, काफ़ी सामानों को नुकसान हुआ था और उसमें 3 डेज 4 डेज पूजा नहीं हो पाया था, पूरा क्लोज हो गया था. ఇప్పుడు మీ టెంపుల్ తర్వాత బస్తీ కనిపిస్తోంది వెనకాల మొత్తం. ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు? ఎంత మునిగిపోతుంది? इसमें तो काफ़ी लोग, 1000 आदमी से 10,000 के आसपास होंगे बस्तियाँ, तो काफ़ी 10,000 వరకు ఉండొచ్చు ఈజీగా. చాలా ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ అంతా మునిగిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఇది కనిపిస్తోంది కదా, ఇది మొత్తం పైకి వెళ్ళి బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోతాయా నీళ్లు? బ్రిడ్జ్ పైకి వెళ్తాయి. ऊपर से निकला था पानी, पूरा डूब गया था, पूरा काफ़ी ज़्यादा नुकसान हुआ था, पूरा डूब गया था सब कुछ जी. సో ఎవరైనా వస్తారా అండి ఇమ్మీడియట్ గా? ఇట్లా కాగానే ఎవరు వస్తారు? ఇమీడియట్ पे आते हैं. नहीं, आ जाते पीएस वाले और काफ़ी लोग जो है यहाँ पर आ जाते हैं देखने के लिए. और जैसे पानी छोड़ने की संभावना होती तो 3-4 आवर्स पहले जो है बता देते हैं कि यहाँ पे पानी आने वाला है. అంటే ప్రతి సంవత్సరం అదే 3-4 అవర్స్ ముందే చెప్తారు, వచ్చి వాటర్ వస్తున్నాయి, చాలా వాటర్ వస్తున్నాయి, మీరు మీ చూసుకోండి, మీరు మొత్తం అంతా ఖాళీ చేసుకోండి, వెళ్ళిపోండి, ఏమన్నా అంటే హెచ్చరికలు ఇచ్చేస్తారు. ఫస్టే 3-4 అవర్స్ ముందే వచ్చి ఇచ్చేస్తారు. ఎట్లా మళ్ళీ అంత శుద్ధి చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకంటే భయంకరమైన వాటర్ ఇవి, ఎంత స్మెల్. ఈజీలీ 1 వీక్ పడుతుంది మొత్తం శుభ్రం చేసుకుని. ఎందుకంటే ఒక్క రోజులో శుభ్రం కాదు అది. 3-4 డేస్ అయితే పూజలు ఆగిపోతాయి అవి ఫస్ట్. దాని తర్వాత మొత్తం క్లీన్ చేయాలంటే మొత్తం పైన నుంచి అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. మాకు లోపలంతా క్లీన్ చేయాలంటే 1 వీక్ వరకు అట్లే నడుస్తుంది. ఎంత భయంకరంగా ఉంటుంది అప్పుడు, అంటే ఈ మందిర్ అంతా మునిగిపోయి ఉంటుంది కదా. చాలా డేంజరస్ అండి, చూడాలంటే అది చాలా భయం అవుతుందండి. సో అది ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా ఒకటే చెప్తున్నారు. 2000 సంవత్సరం, ఆ తర్వాత 2020 సంవత్సరంలో భయంకరమైన ఈ ఫ్లో ఉండింది. ఎందుకంటే అప్పుడు వరదలు వచ్చిన పరిస్థితిలో ఈ టెంపుల్ అంతా కూడా కనబడకుండా మునిగిపోయిందంట. అండ్ ఆ తర్వాత వెనకాల బస్తీ ఏదైతే ఉందో పూర్తిగా బస్తీ కూడా మునిగిపోయి ఇక్కడున్న బస్తీవాసులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదే మనకు ఏదైతే హిమాయత్ సాగర్, అంటే పైనుంచి హిమాయత్ సాగర్ వాటర్, గండిపేట్ వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ అంతా కూడా ఈ బ్రిడ్జ్ గుండానే వచ్చి, ఈ బ్రిడ్జ్ ఏదైతే మనం కనిపిస్తుందో అక్కడేమో కొంత హైట్గా ఉంది చాదర్ ఘాట్ బ్రిడ్జ్. అండ్ ఇది
ఈ ఒక్కటి బ్రిడ్జ్ మాత్రం చాలా లో లెవెల్లో ఉంది. ఇప్పుడు కొంత గ్యాప్ ఉంది, అంటే బ్రిడ్జ్ కింద కొంత గ్యాప్ ఉంది, కానీ ఈ గ్యాప్ కనబడకుండా బ్రిడ్జ్ పై నుంచి పూర్తిగా వాటర్ వెళ్ళిపోతాయట. అండ్ ఈ రోడ్డు మొత్తంగా కూడా క్లోజ్ చేస్తారు. సో ఒక్కసారి ఇమాజిన్ చేయొచ్చు, ఎందుకంటే ఇది డౌనల్ ఉంది. మనం ఇప్పుడు మాట్లాడిన పంతులు గారితో ఎవరైతే మాట్లాడామో ఆ పంతులు గారు ఇక్కడే పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టెంపుల్ అంతా కూడా మునిగిపోయి చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ఒక్క బ్రిడ్జ్ మాత్రమే డౌనల్ ఉంది. అక్కడ బ్రిడ్జ్ హైట్ అండ్ ఇక్కడ కూడా బ్రిడ్జ్ హైట్ ఉంది. కానీ ఒక్కసారి దీనికి వరద వచ్చి పూర్తిగా భారీ వర్షాలు పడితే మాత్రం మనం చూస్తున్న లెవెల్ కంటే చాలా ఎక్కువగా వాటర్ ఫ్లో ఉంటుంది. అండ్ ఆ వాటర్ ఫ్లో పూర్తిగా ఈ బస్తీనంతా ముంచుకుంటూ వెళ్ళిపోతుంది. మనకు తెలుసు, గుర్తుండే ఉంటుంది, సంవత్సరం క్రితం కూడా ఇంతే భయంకరమైన వర్షాలు పడ్డాయి. అప్పుడు పూర్తిగా కంప్లీట్గా ఇదంతా మునిగిపోయిన సిచ్యువేషన్. చూడండి, మళ్ళీ మేఘావృతమైంది. ఇంకా 3 రోజుల పాటు ఆరెంజ్ అండ్ రెడ్ అలర్ట్ ఉంది అని చెప్తున్నారు. కాబట్టి అంతే భయంకరమైన వర్షాలు పడితే మాత్రం ఇప్పుడు నేను ఏదైతే నిల్చున్న ప్లేస్ ఉందో ఇది పూర్తిగా మునిపోయి మళ్ళీ ఈ లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో మునిగిపోయే పరిస్థితి డెఫినెట్లీ రావచ్చు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 4-5 గంటల ముందు హెచ్చరికలు జారీ చేస్తారట. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చాదర్ఘాట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది.